ఉన్నారా? आपके जीवन में गवाहियां हैं। మీ జీవితంలో సాక్ష్యాలు ఉన్నాయా? मैं कहूं इतनी गवाहियां होंगी మరి ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయంటే कि शैतान का सर झुक जाएगा। మరి ఎన్ని సాక్ష్యాలు ఉండాలంటే సాతాను యొక్క శిరస్సు ఉంచుకోవాల్సిన వాడై ఉన్నాడు। क्या आप जानते हैं? మీకు తెలుసా? आपकी एक गवाही మీ యొక్క సాక్ష్యమే यीशु को विजयी बनाएगी। మరి యేసుక్రీస్తు వారు విజయం పొందుకునే వారిగా ఉంటారు। आपकी एक गवाही మీ యొక్క సాక్ష్యమే यीशु को विजयी दिलाता है। యేసుక్రీస్తు వారికి విజయం సాధించబెట్టవచ్చు। इसलिए अपने प्रभु के लिए అందుకే యేసుక్రీస్తు వారి కోసము किसी के सामने ఎవరి ఎదుట अपने प्रभु का नाम ऊंचा करने से डरना नहीं भाई। యేసుక్రీస్తు వారిని మహిమపరచడానికి ఏ మాత్రం సిగ్గుపడమాకండి। दाऊद कहता है డేవిడ్ మరి దావీదు చెప్తా ఉన్నాడు। दाऊद कहता है దావీదు చెప్తా ఉన్నాడు, मैं होल कांग्रेगेशन में మరి నా యొక్క ఆ సంఘం అంతటిలో पूरी सभा में మరి ఆ సమాజం అంతటిలో लोगों के बीच में ప్రజల మధ్యలో उसका धन्यवाद करूंगा। నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను। चाहे लोग मुझे कुछ भी कहें, ప్రజలు నన్ను ఏమన్నా గాని, चाहे लोग मुझे कुछ भी कहें, ఏమనినా గాని, चाहे लोग मेरे को कहें क्या कर रहा है, ఏం చేస్తున్నావు దావీదును రాజు అని అన్నా గాని मैं नहीं शर्माऊंगा। నేను ఏ మాత్రం సిగ్గుపడను। నేను जब अपनी जान देने में वो नहीं शर्माया, ఆయన తన యొక్క రక్తాన్ని తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ఏ మాత్రము సిగ్గుపడలేదు। जब वो थप्पड़ खाने में वो नहीं शर्माया, మన కోసం ఆయన కొట్టబడుట, పిడిగుద్దులు గుద్దబడుట, మరి దాని నిమిత్తం ఏ మాత్రం ఆయన సిగ్గుపడలేదు। ఆయన जब वो कोड़े खाने में नहीं शर्माया, ఆయన ఎటువంటి శ్రమ పొందుకున్నా గాని ఆయన సిగ్గుపడని వాడిగా ఉండినాడు। हालेलुया लॉर्ड। హల్లెలూయా। जब वो नहीं शर्माया, ఆయన నా నిమిత్తం ఆయన సిగ్గుపడని వాడిగా ఉంటే think of that my brother, దాని విషయమై ఆలోచన చేయండి। think of that దాని విషయమై ఆలోచన చేయండి। कि हमें उसके प्रति कितना सच्चा होना चाहिए। మరి మన విషయం అయితే అది ఎటువంటి సత్యమైనదిగా ఉండి ఉన్నది। Don't depend to any man, మరి ఎటువంటి మానవుడి మీద only ఆధారపడమాకండి, depend to God। దేవుని మీదే ఆధారపడండి। हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। ये वर्शिप का टाइम है, ఇది ఆరాధన చేసే సమయం ये అయ్యింది। वर्शिप करने का समय ఇది है, ఆరాధన చేసే సమయం ये అయ్యింది। वो समय है। అది ఎటువంటి సమయం అంటే उसने आपके लिए सब कुछ कर दिया, మరి మీకోసం సమస్తాన్ని చేసి ఉన్నాడు, अपने आप को भी दे दिया। మరి తనను తానే సమర్పించుకొని ఉన్నాడు। वो आपसे सिर्फ एक चीज चाहता ఈ है, యొద్ద నుండి ఆయన ఒకే ఒక అంశాన్ని ఆయన కోరుకొనుచున్నాడు। धन्यवाद का बलिदान चढ़ा। ఆయన కృతజ్ఞతా స్తుతుల అర్పణ ఆయన కోరుకొనుచున్నాడు। अपने बी साइड ब्रदर को मत देखिए, మీ యొక్క పక్క సహోదరుని వైపు సహోదరి వైపు చూడమాకండి। अपने अदर साइड ब्रदर को मत देखिए, మీ యొక్క పక్క నుండిన వారి వైపు చూడమాకండి। ओनली एक बात को देखिए ఒకే విషయాన్ని మీరు చూడండి, कि मेरे प्रभु ने నా యొక్క దేవుడు मेरे लिए నా కోసము इंडिविजुअल మరి వ్యక్తిగతంగా मेरे लिए నా కోసం क्या किया था, ఈ కార్యాన్ని చేసి ఉన్నాడు। और अब मैं उसके लिए మరి అందును బట్టి నేనైతే ఆయన కోసము क्या कर सकता हूँ। ఏమి చేయగలను నేను। हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। ना इस बात को याद रखिए, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి। आप बीच समुद्र में डूब रहे थे, మీరు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు आपकी मौत निश्चय थी, మీ యొక్క మరణం నిశ్చయంగా ఉన్నది అక్కడ। और कोई बचाने वाला नहीं था, ఎవరు రక్షించలేని వారిగా ఉన్నారు। कोई आपके पाप क्षमा नहीं कर सकता था, మీ యొక్క పాపాలు ఎవరు క్షమించలేని వారిగా ఉండి ఉన్నారు। लेकिन आपके लिए కానీ మీ కోసము एक व्यक्ति खड़ा हुआ, అక్కడ ఒకే వ్యక్తి నిలబడి ఉన్నాడు। और उसका नाम प्रभु यीशु मसीह है, యేసు క్రీస్తు అనే నామము ఆయనదై ఉన్నది। और आज उसको जरूरत है మరి ఆయనకు ఈ రోజు ఒక అవసరత కలిగి कि ఉన్నాడు। जैसे वो आपके लिए खड़ा हुआ, ఆయన
ఆయన నీ కోసం నిలబడిన విధముగా आप उसके लिए खड़े हो जाएं। నీవు ఆయన కోసం నిలబడవలసిన అవసరం ఉంది. हालेलुया। హల్లెలూయా. I say again, మళ్ళా నేను చెప్తా my ఉన్నాను, brother and sister, నా ప్రియ సహోదరులారా right సహోదరులారా, now, ఈ సమయంలో Jesus is here. ఇక్కడే యేసుక్రీస్తు వారు ఉండి ఉన్నారు. Right now, ఇక్కడే ఉండి ఉన్నారు. Jesus is here. యేసుక్రీస్తు వారు ఇక్కడే ఉండి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. I believe that. నేను Right విశ్వసించుచున్నాను. now, విశ్వసించుచున్నాను. Jesus is here, my brother. యేసుక్రీస్తు వారు ఇక్కడే ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. ये 2024 है भाई। మరి ఇది 2024. 2023 निकल गया। మరి 2023 గతించిపోయింది. 2024 में आपके लिए मैसेज क्या है? पहला, మరి 2024లో మీకు వచ్చిన వర్తమానం ఏమై ఉన్నది? अपने खुदा के लिए खड़े रहिए। మీ యొక్క దేవుని కోసం నిలబడవలసిన సమయం వచ్చి ఉన్నది. Stand your God. మరి ఇది దేవుని కోసం నిలబడే సమయం అయి ఉన్నది. And Satan is defeated. ఇక్కడ సాతాను ఓడించబడ్డాడు. I say, నేను చెప్తా ఉన్నాను, Satan is defeated. సాతాను ఓడించబడ్డాడు. हालेलुया। హల్లెలూయా. शैतान defeated है। సాతాను ఓడించబడ్డాడు. हालेलुया। హల్లెలూయా. I am very happy, my brother. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నా I ప్రియ believe సోదరులారా. it. I believe నేను it. నమ్ముచున్నాను. कि आप इस बात को समझें भाई। మరి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. हालेलुया। హల్లెలూయా. अपने दिल को देखिए, మీ వైపు చూడండి. अपनी आत्मा को देखिए, మీ ఆత్మను చూడండి. अपने शरीर को देखिए, మీ యొక్క శరీరాన్ని చూడండి. अपने आप को देखिए। మిమ్మల్ని మీరు చూసుకోండి. ये कुछ नहीं रहता మరి ఇవేది నిలబడదు. अगर वो आपके लिए नहीं आता। ఆయన రాకపోతే ఇదేది నిలిచి ఉండేది కాదు. उनके लिए कोई भी जरूरी नहीं था आपके लिए बचाना, आपको बचाना। మరి ఆయన మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఎటువంటి అవసరత కలిగి ఉండలేదు. చేయాల్సిన అవసరత లేదు ఆయనకి ఈ కార్యం అంతా. आप मर भी जाए तो उसको क्या फर्क पड़ता? మీరు మరణించినా గానీ ఆయనకి ఎటువంటి వ్యత్యాసం కలిగి ఉండేది? कोई फर्क पड़ता? ఆయనకి ఏమన్నా వ్యత్యాసం ఉండేదా? यीशु मसीह को कोई फर्क पड़ता? యేసుక్రీస్తు వారికి మీరు మరణించారనుకోండి, మీరు నశించారనుకోండి, ఏదైనా వ్యత్యాసం ఉంటుందా? नहीं पड़ता। ఏమి వ్యత్యాసం ఉండదు. लेकिन కానీ वो तब भी आपके लिए आया। ఆయనకి ఎటువంటి వ్యత్యాసం లేకపోయినా గానీ మీకోసం ఆయన రంగం మీదకి దిగి వచ్చాడు. विदाउट बेनिफिट। మరి ఎటువంటి లాభము ఆశించకుండా ఆయన శరీరధారిగా మన కోసం వచ్చాడు. विदाउट बेनिफिट। మరి ఎటువంటి ఆ లాభం లేకుండా, उसका कोई बेनिफिट नहीं है, ఆయనకి ఎటువంటి లాభం లేదు. आपका बेनिफिट है। ఆ లాభం ఎవరికంటే మీకు లభిస్తా ఉన్నది ఆ లాభం. तो ये 2024 में మరి ఈ 2024లో ये आपके लिए है, మరి ఇది మీ కోసమై ఉన్నది, ये मेरे लिए है। ఇది నా కోసమై ఉన్నది. और जहाँ जहाँ ये सुना जाएगा మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ये सबके लिए है। ఇది అందరి కోసమై ఉన్నది. कि हम उसके विटनेस हैं, మనం ఆయన సాక్షులమై ఉన్నాము. हम उसके गवाह हैं। మనం ఆయన సాక్షులమై ఉన్నాము. हालेलुया। హల్లెలూయా. आमेन। ఆమేన్. इस बात को सोचिए। మరి ఈ విషయాన్ని ఆలోచన చేయండి. 39 कोड़े खा रहा है, 39। మరి అక్కడ 39 మంది నిలబడి ఉన్నారు. किसके लिए? ఎందుకు आपके నిలబడి लिए। ఉన్నారు? మీకోసము. आपके लिए ब्रदर। మీకోసము. सोचिए। ఆలోచన చేయండి. अगर आप उसके लिए, तो उसका जो उसने किया वो तो हम कभी उसे वापस दे ही नहीं सकते। మరి ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం ఆయన యొక్క రుణాన్ని అయితే మనం తీర్చుకోలేము, नहीं दे सकते। మరి ఆ రుణాన్ని తీర్చుకోలేము. लेकिन हम एक काम कर सकते हैं కానీ ఒక కార్యం అయితే మనం చేయగలము. कि उसकी क्रूस की जो कथा है, మరి ఆ యొక్క కలువరి శిలువ యొక్క ఆ యొక్క కథను उसको मूर्खता में ना लेकर जाएं। మరి అది చరిత్రలో ఉండే కథగా మనం తీసుకువెళ్ళము గాని. समझ में आ रही है? అర్థమవుతుందా? अगर आप మరి మీరు इतना కనుక सब उसने आपके लिए कर दिया, మరి సమస్తాన్ని మీకోసం చేసినప్పటికీ, लेकिन आप अभी भी మరి ఇప్పటికీ మీరు अगर एक अच्छा जीवन नहीं जीते हैं, మరి మంచి జీవితాన్ని జీవించకపోతే सोचिएगा बैठकर। దాని గురించి ఆలోచన मैं చేయండి. किसी का न्यायाधीश नहीं हूं, మరి ఇక్కడ నేను తీర్పు తీర్చేవాడిగా నేను లేను. but somebody inspired to me, I speak to you. మరి ఈ విధంగా మాట్లాడటానికి ఎవరో నన్ను ప్రేరేపణ చేస్తా ఉండి ఉన్నారు. सोचिएगा अपने बारे में। దాని గురించి ఆలోచన చేయండి.
आप प्रभु को धोखा नहीं दे सकते। ప్రభువుని మోసగించలేరు మీరు. आप जो बोएंगे మరి మీరు ఏదైతే మాట్లాడతారో आप वही पाएंगे। మరి అదే మీరై ఉన్నారు. आप हवा बोएंगे, हवा रे वायु वायु మరి ఆ గాలి ద్వారా आप वही काटेंगे। మరి గాలిని మీరు విత్తినప్పుడు గాలినే కోస్తారు. आप अग्नि बोएंगे, మరి అగ్నిని విత్తినప్పుడు आप అగ్నినే अग्नि కోస్తారు. काटेंगे। ఆ, समझ में आई आपके? అర్థమవుతుందా? इसलिए अपने लाइफ को सुधारिए आज शाम, सोचिए बैठ के మరి भाई। మీ జీవితం అంతా దీని గురించి ఆలోచన చేయండి. माफ करिएगा ब्रदर। క్షమించండి. हम प्रभु को कभी धोखा नहीं दे सकते भाई। మనం ప్రభువుని ఎప్పుడు మోసగించలేమండి. हमें प्रभु को दुख देने का कोई अधिकार नहीं है। దేవునిని మనం దుఃఖించడానికి మనకి ఎటువంటి అధికారము లేదు. उसने इतना दुख पहले ही सहा है। మన కోసం ఎంతకు ముందే ఆయన ఎంతగానో దుఃఖాన్ని అనుభవించిన వాడిగా ఉండినాడు. क्या आज भी हम अपने दोहरे जीवन को जीकर उसे दोबारा दुख तो नहीं दे रहे మరలా भाई? ఇటువంటి జీవితాన్ని జీవించుట ద్వారా మరొకసారి మనం ఆయనకి దుఃఖాన్ని కలిగించలేము. क्या दोबारा यीशु को सूली पर तो नहीं चढ़ावे? మరి మరొకసారి మీరు యేసుక్రీస్తు వారికి సిలువ వేస్తారా? अपने कामों के जरिए। మీ యొక్క కార్యములను బట్టి మరలా సిలువ వేస్తారా? मैं आपको बताऊं, మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి. मैं ऐसे नहीं बोलता हूं, నేను ఈ విధంగా నేను ఎప్పుడు చెప్పను. चाहे आप मुझे जानते हैं या नहीं जानते हैं, మరి నా గురించి మీకు తెలుసో తెలియదు. but somebody is inspired right now. మరి ఎవరో నన్ను ఈ విధంగా మాట్లాడటానికి ప్రేరేపణ Now I చేస్తా talk ఉన్నారు. with you, my brother and sister. నేను మీతో మాట్లాడటానికి నన్ను ప్రేరేపిస్తా ఉండినారు. ये ललकार आपके लिए एक प्रेम है भाई। మరి ఇది మీ కొరకైన ప్రేమ ఉన్నది. ఈ కోపము ప్రేమ ఉన్నది. दोहरे जीवन को मत जियो। మరి అటువంటి జీవితాన్ని మీరు జీవించమాకండి. याद रखिएगा भाई, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. कुछ नहीं मिलेगा। ఏమి మీకు లభించదు. एक लाइफ में आ जाओ भाई। మరి ఒక జీవితం వైపు మీరు. I am your humble brother। నేను మీ యొక్క ప్రశస్తమైన మరి అల్పుడనైన సహోదరుడు నేను. और बड़ी हम्बल में कह रहा हूँ। మరి నేను చాలా వినమ్రతతో నేను చెప్తా ఉండినాను. या तो वचन में चलिए, మరి వాక్యంలోనికి వెళ్ళండి. दोहरा जीवन मत जिए भाई। మరి ఆ వాక్య విరుద్ధమైన జీవితాన్ని మీరు జీవించమాకండి. समझ में आ रही है? అర్థమవుతుందా? जो हो गया మరి ఏదైతే గడిచిపోయిందో तौबा करिए, మరి దాన్ని విడిచిపెట్టండి. प्रार्थना करिए, आज ప్రార్థన చేయండి. दुआ करिए। इससे पहले कि मीटिंग खत्म हो, प्रभु मैं अपने आप को समर्पित करता हूँ। ప్రార్థన చేయండి. ప్రభువా ఈ మీటింగ్ అయిపోగానే నన్ను నేను పూర్తిగా మీకు సమర్పించుకొనిచున్నాను अब ప్రభువా. मैं नए साल में మరి ఈ నూతన సంవత్సరంలో नई चाल में चलूंगा। మరి కొత్త జీవితాన్ని నేను జీవిస్తాను. आमीन। मुझे नहीं पता ये किसके लिए है, మరి ఈ వాక్యం ఎవరి కోసం చెప్పబడుతుందో నాకైతే తెలియదు बट కానీ आई बिलीव दैट మరి నేను విశ్వసించుచున్నాను. अगर प्रभु बुलवा रहा है మరి ప్రభు ఈ రీతిగా మాట్లాడిస్తున్నాడంటే तो कोई है जिसके लिए बोला जा रहा మరి है। ఎవరో ఇక్కడ ఉన్నారు. ఎవరి విషయమో ప్రభు మాట్లాడుతూ ఉండి ఉన్నాడు. इस बात को याद रखिएगा, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. क्योंकि मैं किसी को टारगेट नहीं बनाता। మరి ఎవరిని టార్గెట్ చేయను నేను. मेरा एक ही है मोटिव మరి నాకు ఒకే ఒక ఉద్దేశము. कि मैं प्रभु के वचन को लेकर आऊं। మరి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకురావాలనే నాకు ఉద్దేశం కలిగి ఉన్నాను. चाहे मैं आपके शहर में हूं, మరి మీ యొక్క ప్రాంతంలో चाहे मैं ఉండనివ్వండి, कहीं भी जाता हूं, లేదంటే వేరే ప్రాంతంలో ఉండనివ్వండి, मेरा एक मोटिव है, నాకు ఒకే ఒక ఉద్దేశం ఉన్నది. I will encourage you, మరి నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికే వచ్చాను. कि मैं आपको डिस्करेज ना करके इंकरेज करूं। మరి మీకు నిరాశ కలిగించే వాడినిగా నేను ఇక్కడికి రాలేదు కానీ మిమ్మల్ని ప్రేరేపించే వాడిగా నేను ఇక్కడికి వచ్చాను. क्योंकि होली स्पिरिट कभी डिस्करेज नहीं करेगा। ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు నిరాశ కల్పించదు మీకు. वो हमेशा आपको इंकरेज करेगा। ప్రతిసారి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించేదిగానే ఉంటది. और नाउ మరి ఇప్పుడు टुडे I encourage to whole church, మరి మీ సంఘముగా కూడిన ప్రతి ఒక్కరిని నేను ప్రేరేపిస్తా ఉండేవాను. all members, మరి అందరినీ సంఘంలో My భాగమైన brothers, వారందరినీ, నా సహోదరులారా, I
was encourage you, my brother. నేను మిమ్మల్ని ప్రేరేపించడానికే పురిగొల్పటానికే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. I encourage you, my sisters. నా సహోదరులను నేను ప్రేరేపించడానికే వచ్చి ఉన్నాను. And I encourage you, all members. మరి సమాజం అంతటిని ప్రేరేపించడానికే వచ్చి ఉన్నాను. Because ఎందుకంటే time is very near. మరి సమయం అనేది సమాప్తమవుతా ఉండినది. Time is very near. మరి సమయం అనేది ముగింపులోనికి एक వచ్చినది. दिन होगा మరి ఒక దినము రానయ్యున్నది कि हम यहाँ नहीं होंगे. మనం ఇక్కడ ఉండే వారముగా ఇక ఉండము. साल साल खत्म होते जा रहे हैं. మరి సంవత్సరాలు గడిచిపోతా ఉండినవి. Many years gone. మరి అనేక సంవత్సరాలు గతించిపోయాయి. लेकिन एक दिन आखिरी साल होगा. మరి ఒక సంవత్సరం అయితే ఆఖరి సంవత్సరంగా ఉండబోతుంది. और मैं कहता हूँ మరి నేను చెప్తా ఉన్నాను, एक दिन वो आखिरी कोई ना कोई साल होगा. మరి ఈ సంవత్సరాలు వచ్చే సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరము उस दिन ఆ దినాన हम गिफ्ट यहाँ नहीं देंगे, మనం ఇక్కడ బహుమతులు ఎక్కడ बल्कि తీసుకోము वहाँ కానీ पर गिफ्ट लेंगे. ఆయనే బహుమతులు తీసుకొచ్చి వాడిగా ఉండి అన్నాడు. हालेलुया. హల్లెలూయా. क्या आप देखना चाहते हैं 2025? మరి ఆ 2025 చూడాలనుకుంటున్నారా? मैं तो कहूँ प्रभु रैप्चर हो जाए उससे पहले. మరి దానికంటే ముందే ఎత్తబడుట అయిపోతే బాగుండు అనుకుంటున్నాను. बट हमें नहीं पता మనకు తెలీదు कि कौन सा समय होगा. మరి ఏ సమయంలో ఎత్తబడుట వస్తుందో మనకు తెలియదు. लेकिन एक भी याद रखिए, మరి ఒక విషయాన్ని అయితే జ్ఞాపకం गवाह से बोल रहा हूँ. నేను సాక్షులతో చెప్తున్నాను. और क्या बोल रहा हूँ? ఏం చెప్తా ఉన్నాను? यीशु अपने वचन के प्रति सच्चा है. ఆయన వాక్యం బట్టి ఆయన సత్యవంతుడై ఉన్నాడు. माय ब्रदर्स, నా ప్రియ సహోదరుడా, माय जो मेरे से बड़े बड़े उम्र के भाई हैं, మరి ఇక్కడ నాకంటే వయసులో పెద్దవారు ఉన్నారు. ఇక్కడ मैं एक छोटा सा भाई हूँ भाई. నేను ఒక చిన్నవాడనై ఉన్నాను. मैं आप सब में अपने आप को छोटा करता हूँ. మరి మీ అందరి ఎదుట ఒక చిన్నవాడిగా నేను నన్ను अपने నేను छोटे తగ్గించుకుంటున్నాను. से भाई की మరి మీ యొక్క చిన్న సహోదరుడు एक నిమిత్తము बात हमेशा याद रखना, మరి ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకోండి. कि आप प्रभु को धोखा नहीं दे सकते. దేవునిని మోసగించే వారిగా ఉండమాకండి. आप कभी प्रभु को धोखा नहीं दे सकते. మరి ఆయన ఎప్పుడు మోసగించమాకండి. समझ में आइए भाई. అర్థమవుతుందా? होली स्पिरिट सब कुछ वॉच करता है. మరి పరిశుద్ధాత్మ ప్రతి కార్యాన్ని చూస్తా ఉన్నది. जो आप बाहर करते हैं चर्च के बाहर, మరి మీరు సంఘము బయట చేసే కార్యములన్నీ పరిశుద్ధాత్మ చూస్తా ఉన్నది. जो अपनी लाइफ में डेली बेस पे करते हैं, మీ అనుదిన జీవితంలో మీరు చేయించున్న కార్యములన్నీ పరిశుద్ధాత్మ చూస్తుంది. जो पास्टर, आपका पास्टर वॉच नहीं कर रहा, మీ పాస్టర్ గారు చూడకపోవచ్చు, बट एक है जो आपको वॉच कर रहा है. కానీ మీ ప్రతి పరిస్థితులను మరి గమనించేది ఒకరున్నారు. मैं हमेशा कहता हूं నేను ఎప్పుడు చెప్తాను, कि चाहे आप ब्लैंकेट को ओढ़कर काल कोठरी में छोटे से कमरे में जाके गुनाह करें, होली स्पिरिट वहां भी वॉच कर लेगा. మీరు దుప్పటి కప్పుకొని తలుపులు వేసుకొని ఎక్కడో మూల కూర్చొని ఏ కార్యము చేసినా గానీ పరిశుద్ధాత్మ చూడగలిగిన వాడిగా ఉన్నాడు. समझ में आइए भाई. అర్థమవుతా ఉన్నదా? गॉड ब्लेस यू. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. बुरा मत मानिएगा, తప్పుగా అనుకోమాకండి. ये प्रेम है. ఇది ప్రేమ అయ్యున్నది. I love you. నేను మిమ్మల్ని To ప్రేమిస్తా all ఉన్నాను. brothers and sisters, నా ప్రియ సహోదరులారా, I సహోదరులారా, నేను చెప్తా ఉన్నాను, I love you, my brother. నేను ప్రేమిస్తా ఉన్నాను. And God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you, my brother. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you, brother. God bless you.